ప్రైజ్ లార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకున్నాను. ఈరోజు కొన్ని విషయాలు మిమ్మల్ని నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. పాత రోజుల్లో రాజుగారి దగ్గరికి ఏదైనా ఒక వార్త వెళ్ళాలంటే ఆ వార్త ఒక చుట్టాలని దాంట్లో చుట్టేసి తీసుకెళ్ళి రాజుగారి ఎదుట చదువుతూ ఉండేవాళ్ళు. తర్వాత రోజుల్లో చూసుకున్నట్లయితే ఒక లెటర్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు. దానికి ముందు చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి వెళ్ళి ఇలా పలానా సమాచారం వచ్చింది అని చెప్పేవాళ్ళు. తర్వాత రోజుల్లో చూసుకున్నట్లయితే ఫోన్ వచ్చింది. నేను ఒకసారి ఈ మాట చెప్పాను ఒక అతనికి. చికెన్ కట్ చేయకుండానే తోలంతా ఒక బాయిలర్లో వేస్తారు, అది మొత్తం కట్ అయిపోయి అలా బొచ్చి తీసేసి అలా వస్తుంది అని చెప్తే అతను నన్ను ఎగతాళి చేసి మాట్లాడాడు. అది నేను ఆల్రెడీ చిత్తూరులో పాకాల అన్న ఊరిలో చూశాను. ఆ విషయాన్ని నేను విజయవాడలోకి అతనికి చెప్తే, ఇటు చెప్పేది ఎక్కడ ఉండదు, ఇది గొప్పగా చెప్పుకుంటున్నాడు, అసలు నేను ఎంతైనా ఇస్తాను అన్నాడు. పద వెళ్దాం అన్నా, కానీ రాలేకపోయాడు. కొంతమంది మాత్రమే సత్యాన్ని తెలుసుకోవాలని ఆశపడతారు. బైబిల్లో స్టార్స్ ఉన్నాయి, చిన్న స్టార్స్ ఉన్నాయి, పెద్ద స్టార్స్ ఉన్నాయి, అలాగే సూర్యుడు చంద్రుడు లాంటి వాడు అన్నాడు. అలాగే సత్యాలు ఉన్నాయి, సర్వసత్యాలు ఉన్నాయి. ఉదాహరణకు చెప్తాను. నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకం, వాటన్నిటి నుంచి విడిపించేవాడు యెహోవా. దేవునికి నమ్మిన వారికి ఆపదలు చాలా వస్తాయి కనుక మనం దాని నుంచి తప్పించుకున్న దేవుడు తప్పిస్తాడు. కానీ నీతిమంతుడు ఏ తప్పు చేయకుండా బతికితే ఆ వ్యక్తిని దేవుడి సహాయంతో మనము ఏమీ చేయకుండా బతకగలిగితే, దేవుడి సహాయంతో ఆ దెబ్బలు తగలకుండా, ఆ నష్టాలు జరగకుండా. ఇప్పుడు దావీదు జీవితంలో ఆ బెత్షెబాతో తప్పు చేయకుండా ఉంటే, ఆ మచ్చ లేకుండా ఉంటే ఏ ఇబ్బందులు ఎక్కువ శాతం వచ్చేయక, కష్టాలు తక్కువ ఉండే అనమాట, బతుకుతూ ఉండేవాడు. ఏవి చూసుకున్నట్లయితే 34:5 చూసుకున్నట్లయితే దేవుడి కంటే నీతిమంతుడు అని చెప్పుకుంటాడు. దాన్ని బట్టి కష్టాలు వచ్చినాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే 90 కీర్తనలో మనం చూసుకున్నట్లయితే మోషే మాట్లాడతాడు. ఏమనంటే మనుషుడు బ్రతుకుతాడు లేదా 70 లేదా 80 సంవత్సరాలు మాత్రమే అని చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే ఆ రోజుల్లో మోషే అని జనాలు ఇసుకిచ్చారు. ఏమనంటే సనిగారు గొనిగారు, నీళ్ళున్న దేవుడు ఎన్నిచ్చినా సనుగుతున్నారు, గొనుగుతున్నారు. కనుక ఆ వ్యక్తులు ఏది ఇచ్చినా సనుగుతున్నారు కనుక వారి ఇబ్బంది పెట్టే విధానం దేవుడిని. కనుక దేవుడు ఈ మనుషుల్ని ఎందుకు సృష్టించాడా అనే విధంగా ఆలోచించే విధంగా చేశారు. కనుక వాళ్ళు 70 లేదా 80 90 అధ్యాయము చూసుకున్నట్లయితే మీకు అనిపించింది. ఫస్ట్ వచనాలు చూసుకున్నట్లయితే వాళ్ళు ఎంతో ఇసుకిచ్చారు. బైబిల్ తీసుకొని నేను అన్నీ చెప్పాలంటే టైం పడుతుంది, కానీ ఇసుకిచ్చారు. కనుక 70 లేదా 80 వాళ్ళు అక్కడ మోషే చెప్పడం జరిగింది. ఆ చెప్పిన వ్యక్తి 120 సంవత్సరాలు ఎలా బతికాడన్న సంగతి ఎవరూ ఆలోచించారు. మోషే 80 కదా చెప్పాడు, మరి 120 సంవత్సరాలు ఎలా బతికాడు? యెహోషువ 110 సంవత్సరాలు ఎలా బతికాడు? కరెక్ట్గా జీవించితే దేవుడు ఆయుష్నిస్తాడు. తల్లిదండ్రులు సన్మానిస్తే ఆయుష్ని ఇస్తానన్నాడు. ఇవన్నీ మనకి కొన్ని తెలియాలి. నాకంతా తెలుసు అనుకునే వాళ్ళు ఈ వాక్యం ఏం వినాల్సిన అవసరం లేదు, కానీ తెలుసుకోవాలి. ఉత్తరం వచ్చింది కరెక్టే, తర్వాత ఫోన్ వచ్చింది అది కరెక్టే, వాట్సాప్ సెకండ్స్లో వెళ్ళిపోద్ది అది కరెక్టే. సత్యం నుంచి సర్వసత్యంలో నడిపించబడతాం అనుకున్న వ్యక్తులు మాత్రమే ఇది వింటే సరిపోతుంది. కనుక ఈ 70 లేదా 80 అనుకొని మనుషులు చాలామంది చనిపోవటం నేను చూశాను, భక్తులు కూడా. కానీ యేసుప్రభు వారిని చంపటానికి అనేకమైన సార్లు ప్రయత్నించారు. కానీ యేసుప్రభు వారు సమయం రాకముందు ఎవరు యేసుప్రభు వారిని పట్టుకోలేకపోయారు. ఆయన తప్పించుకుంటూనే ఉన్నాడు. పిలాతు నేను విడిపించగలుగుతున్నానంటే, నేను నా తండ్రిని అడిగితే 12 సేనాబలముల కంటే దేవదూతల్ని నాకు పంపిస్తాడు. కనుక నేను నా సమయం వచ్చింది కనుక తండ్రి నీకు అప్పగించాడు, నేను నా ప్రాణాన్ని తండ్రికి అప్పగిస్తానని ఆ సమయం వచ్చే వరకు యేసుప్రభు వారు ఏం చెప్పారంటే నేను గెలిచి తీరుతాను అన్నట్టు విధంగా జీవించారు. ఎన్నిసార్లు దాడి చేద్దాం అనుకున్నా కూడా బ్రతికారు. పౌలు చూసుకున్నట్లయితే ఏమన్నాడంటే
బ్రతుకుడికి ఇస్తే చావైతే లాభం అన్నాడు. కానీ అదే పౌలు నెక్స్ట్ వచనాలు, కానీ ఈ మాట 2000 సంవత్సరంగా హైలైట్ అయింది. కానీ ఈ మాట తర్వాత చూసుకున్నట్లయితే పౌలు తన్ని దెబ్బలు కొట్టిన, ఇబ్బంది పెట్టిన, జనాలందరూ రాళ్ళేసి కొట్టిన దులుపుకునేవాడు, మళ్ళీ రెండో రోజు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తూ ఉంటాడు. ఎందుకని? ఒక మాట అన్నాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్న వ్యక్తి ఏమని చెప్పాడంటే, నాకు చావైతే లాభమే, కానీ మీ నిమిత్తం బ్రతకాలని ఉంది. వచనం చదువుకోండి దయచేసి. మీ నిమిత్తం బ్రతకాలని, సువార్త ప్రకటించడానికి ఇంకా బ్రతకాలని ఉంది కనుక ఇంకా ఎక్కువ బతికాడు. సరే, పాత నిబంధనలోకి వెళ్దాం. అబ్రహాం కాలంలో దేవుడు నోవాహు కాలంలో ఏం చేశాడంటే, వాళ్ళు 120 సంవత్సరాలకు మించి నేను వాళ్ళకి ఎక్కువ ఆయుష్ ఇవ్వను అన్నాడు, వాళ్ళు చేసిన తప్పులు బట్టి, వాళ్ళు ఇబ్బంది పెట్టిన విధానం బట్టి. కానీ అబ్రహాం తర్వాత అబ్రహాం వచ్చాడు. మరి 120 సంవత్సరాలు బతకాల్సిన ఆ వ్యక్తి 175 ఎలా బతికాడు? అంతకుముందు అంటే 99, 960 ఇవన్నీ బతికారేమో, అది వదిలేయండి. దేవుడు నోవాకు చెప్పిన తర్వాత ఎందుకు బతికాడు అబ్రహాము 175? యాకోబు 147 సంవత్సరాలు బతికాడు. ఇసాకు 180 సంవత్సరాలు బతికాడు. శాపాన్ని దాటి వాళ్ళు బతికారు. మనకు కూడా ఒక శాపం ఉంది, 70 లేదా 80 వాళ్ళు ఇసుకిచ్చిన దాన్ని బట్టి. దాన్ని దాటి మనం బతకగలుగుతాం. మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు నా ప్రాణం పోద్దేమన్నట్టు భయం ఉంటుంది. కానీ సుమియోని ఎలాగైతే యేసుప్రభువు వారిని చేతిలో తీసుకుని ఉన్నప్పుడు, అప్పుడు ఎటువంటి కరోనా వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా, ఇజ్రాయెల్ ఆదరణ కొరకు ఆ యేసుప్రభువు వారిని పట్టుకొని ఎన్నైనా రానియండి, సుమియోను చంపలేదు. అర్థమవుతుందండి? మనము దేవునికి లోబడితే దేవుడు మనకిచ్చిన ఆయుష్ కంటే ఎక్కువ ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు మనం ఒక వృద్ధురాలు నేను చూశాను, మనోడు దాకుండింది. ఆ వృద్ధురాలు తాడిగట్టు సెంటర్లో సుమారుగా 110 సంవత్సరాల పైనే బతికింది. ఆమె పనులు ఆమె చేసుకుంటూనే బతికింది. ఎప్పుడు వెళ్ళినా నవ్వుతూ ప్రార్థన చేస్తానని. పెద్ద డబ్బులు ఉండేవాళ్ళు ఏం కాదు, యావరేజ్గా ఉండేవాళ్ళే. ఎప్పుడు ప్రార్థన అంతా ప్రార్థన. ఒక రోగం లేదు, ఒక వ్యాధి దన్ని రాదు, ఏ వ్యాధి లేకుండా ప్రార్థన చేసుకుంటూ ప్రతిదీ దేవుడి మీద ఆధారపడుతూ బతికేది. ఇంకో వృద్ధురాలు ఉండేది, తన కష్టాలు వచ్చినప్పుడల్లా ఇబ్బంది పాడి ప్రార్థన చేస్తే ఏదో 2 గేదెలు వచ్చి ఇంటి ముందు నిలబడ్డాయి. ఆ గేదెలే ఆమె అప్పులన్నీ తీర్చినాయి. అప్పులన్నీ తీర్చిన తర్వాత అదే గేదెలు యాక్సిడెంట్లు అయ్యి చనిపోయినాయి. ఇట్లాంటివన్నీ నేను సాక్ష్యాలు వినున్నాను. దయతో నేను చిన్నవాడినే, మీకంటే తక్కువ వయసు వాళ్ళవాడినే. కానీ 70 లేదా 80 అనుకునేదానికంటే ఈ వాక్యాన్ని బట్టి శాపాన్ని దాటి మనం బ్రతకగలుగుతాం. అబ్రహాం 120 సంవత్సరాలు బతకాల్సిన వ్యక్తి 175 బతికాడు. ఇసాక్ 120 బతకాల్సిన వ్యక్తి 180 బతికాడు. యాకోబు 147 సంవత్సరాలు బతికాడు. రాసిచ్చిన మోషే 80 సంవత్సరాలు బతకాలని వ్యక్తి కానీ 120 సంవత్సరాలు బతికాడు. వీళ్ళు ఇప్పుడు ఒక్క నిమిషం, వాళ్ళు కూడా తక్కువ వయసులో బతకాల్సిన వాళ్ళు 110 సంవత్సరాలు బతికారు. కాలేబు 40 సంవత్సరాలు లేనప్పుడు ఎంత ఆరోగ్యం ఉన్నాను, 80 సంవత్సరాలప్పుడు కూడా అంతే ఆరోగ్యంగా ఉన్నాడు. వీళ్ళందరూ 110 ఎలా దాటారని అంటే శాపాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయారు. అనేకమైన రోగాలు నా యవ్వన కాలం నుంచి నన్ను ఇబ్బంది పెట్టినప్పటికీ, పెడుతున్నప్పటికీ ప్రతి నిమిషము దేవుణ్ణి బట్టి మనము బ్రతుకుతాం. దేవుడి చిత్తము నా ద్వారా జరిగే వరకు మనం బ్రతుకు తీరుతాం. దేవుడు ఒక దర్శనం ఇస్తే చాలు, అవి ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం బ్రతికి తీరుతామన్న విశ్వాసంతో ముందుకు వెళ్తాం. కనుక ఈ మెసేజ్ని లెటర్ వెళ్ళింది కరెక్టే, అంతకుముందు వెళ్ళింది, కానీ ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తాం. తర్వాత వాట్సాప్ వచ్చింది, సెకండ్స్లో అయిపోతున్నాయి ఇవన్నీ కూడా. అలాగే మనం కూడా ఏంటంటే ఇది సర్వసత్యం అండి, మీరేమని అనుకోండి. కనుక మీకు చెప్పేంతటి వాడిని కాదు, చిన్నవాడిని, బాలుడిని. కానీ ఒక ఫోన్లో వాట్సాప్ లాంటి వాడిని అనుకోండి. ఇది విని ఈ వాక్యాన్ని నేను చాలా విషయాలు నాకు తెలుసు. కొన్ని జనాలు బోధించే విధానంలో ఇప్పుడు ఒక మాట చెప్తాను, సింపుల్గా ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ఏబు గురించి మనం చూసుకున్నట్లయితే, ఏబు యథార్థవంతుడు, నీతివంతుడు, యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు. ఆ వ్యక్తి జీవితంలో వచ్చి అన్నీ పోయినాయి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, ఆయన నామానికి స్తుతి కలుగును కాక అన్నాడు.
ఇప్పుడు ఉదాహరణ మీకు పెద్ద చర్చి ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, ఒక 10,000 మంది 20,000 మంది సంఘాన్ని ఇచ్చాడు, మొత్తం ఒకే సరిపోయింది అనుకోండి. మీరు దులుపుకొని యెహోవా ఇచ్చును, నామానికి మహిమ కలుగును కాక అని చెప్తానికి బాగానే ఉంటుంది. కానీ కార్లు పోయి, సైకిల్ పోయి, అన్నిటి మీద పోయి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది తెలుసా? అది ఎందుకు పోయింది అని మనం చూసుకున్నట్లయితే ఏబు గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనం చూసుకున్నట్లయితే, నేను దేవుడి కంటే నీతిమంతుడిని అని అక్కడ ఏబు పలుకుతాం మనం చూస్తాం. మనం చేసే కొన్ని పనులు బట్టి, మంచి పనులు బట్టి మనల్ని చాలామంది పొగుడుతూ ఉంటారు. ఏమంటే మీరు బాగా చేస్తారండి, మీరు బాగా ప్రార్థన చేస్తారండి, మీరు బాగా వాక్యం చెప్తారండి, మీరు బాగా ఆరాధన చేస్తారు. ఇట్లా చెప్పేటప్పటికి స్వనీతి పెరిగిపోయింది మనలో. దాన ధర్మాలు చేస్తారండి అని ఎప్పుడైతే మనం చెప్పామో అప్పుడు అతనిలో లేనిపోయినవి అన్నీ కూడా వచ్చి నేను దేవుడి కంటే గొప్ప, అసలు నేనే దేవుడిని అయితే అన్న లెక్కలో వెళ్ళిపోయి అతని జీవితంలో అన్నీ పోగొట్టుకుంటాడు. కాబట్టి అక్కడ దేవుడు ఏబుకి ఇచ్చిని తీసేసి మరలా అతను బుద్ధి మార్చుకున్న తర్వాత తన ఇబ్బంది పెట్టిన స్నేహితుల్ని కూడా వారి కొరకు ప్రార్థించిన తర్వాత ఏం చేశాడు? దేవుడు డబల్గా ఇచ్చాడు. మొత్తానికి దేవుడు ఏబుకి డబల్గా ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. ఇలాంటివి అన్నమాట. ఇంకా చాలా ఉంటాయి నా మాటలు, కానీ ఇప్పటికి ఇది చాలా ముగిస్తున్నాను. కనుక ఇచ్చిని తిప్పి తీసుకుంటే ఎంతో బాధగా ఉంటుంది. కనుక అది మనం ఎందుకు తీసుకున్నాడు, మనం ఎందుకు పోగొట్టుకున్నాం, అందుకని దానియేలు లాంటి ప్రార్థన చేద్దాం. నా స్వనీతిని బట్టి నేను ప్రార్థించట్లేదు, కానీ దేవుడు కృపను బట్టి కనికరమును బట్టి మేము ప్రార్థించుచున్నాము. ఆమేన్. 9:18 దానియేలు మాట్లాడుతున్నాడు. అందుకని ప్రభువా యేసయ్య, ఇది గర్వంతో కాదు, అహంకారంతో కాదు, ప్రజలకి సర్వసత్యం తెలియాలనే విషయంతో నేను మాట్లాడటం జరుగుతుంది. చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.